దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా వీబీజీ రామ్జీ పథకాన్ని కొత్తగా అమలు చేస్తుంది. ఈ పథకంపై ఉపాధి కూలీల హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి కల్పించే హామీ పని దినాలు 100 నుంచి 125కు పెరగడంపై సంబరపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలోనే ఉపాధి హామీ పథకాన్ని బీబీ రామ్జీ పథకంగా అయితే మార్చడం జరిగింది. అంటే పేదలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వలసల నివారణ కోసం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు చిత్తూరు జిల్లా మొత్తం కూడా చేస్తున్నారు. మరి దానిలో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం గంగవరం మండల పరిధిలో ఉన్నటువంటి గంగవరం మండల పరిధిలో వచ్చేసి ఈ బీబీ రామ్జీ పనులు అయితే చేస్తున్నారు. రోడ్డు పక్కలో అయితే ట్రెంచులు కొట్టడం అనే పనులు చేస్తున్నారు. మరి ఈ పని వల్ల ఉపయోగాలు ఏంటి, వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, దీని పర్యవేక్షణ ఏం చేస్తారు అనేక అంశాలపైన ఇక్కడ చేస్తున్నటువంటి వారి ప్రయత్నం చేస్తాం రండి. ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో ఈ పథకాన్ని వీళ్ళ దగ్గర చేపిస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ మనతో ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి బ్రదర్, అసలు ఈ పని మీరు ఎప్పటి నుంచి చేపిస్తున్నారు, ఈ పని ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా అవుతుంది, అసలు వేతనాలు ఏ విధంగా వస్తున్నాయి? నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి 2 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అంతకు ముందు నుంచి కూడా చేస్తాను ఐడియా అయితే నాకు ఉంది, కానీ కాకపోతే ఇప్పుడు 2.5 సంవత్సరంగా నేను చేస్తున్నా. కానీ ఈ వర్క్ చేయించడంలో కూడా సంతోషం, నాకైతే మనస్తృప్తిగా ఉంది. ఎందుకంటే మనుషులతో అటాచ్మెంట్ గానీ అన్ని చాలా బాగుంది. రోజు అంటే ఈ వీక్ లో చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పేమెంట్స్ అయితే కూడా ఒక వారం 10 days 15 days బిలో 15 days లోపల అందరికి అమౌంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. వాళ్ళు కూడా చాలా సంతోషంగా వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకు ముందు మేము అడిగే వాళ్ళం, ఇప్పుడు వాళ్ళే స్వతహాగా వాళ్ళు మాకు పని పెట్టండి అని అడిగే అంత స్థాయికి వాళ్ళు ఎదిగారంటే అది చాలా ఆనందదాయకం. ఓకే, అంటే మీకు సంబంధించి మొత్తం ఇప్పుడు దాకా దీంట్లో మ్యాండేజ్ ఉంటుంది కదా, మీరంతా మ్యాండేజ్ రీచ్ అయినారు, ఇంకెంత రీచ్ కావాలి? నేను లాస్ట్ ఇయర్ 9,000 మ్యాండేజ్ రీచ్ అయ్యాను. ఒక ఎఫ్ఏ 7,500 చేయాలా, నేను 9,000 చేసిన. ఇప్పుడు మార్చ్ తర్వాత కాబట్టి ఇది ఒక 3 నెలలుగా కాబట్టి ఒక 3,000 దాకా చేశాను, ఇంకా చేయాలి. ఓకే, అంటే ఏమేమి పని చేపిస్తారు? చెరువుల్లో ఫారం ఫిష్ ఫండ్స్, ఎవరికైనా రైతులకైతే ఫారం ఫండ్స్ కానీ, ఇప్పుడైతే హార్టికల్చర్ పండ్ల తోటలు పూల తోటలు వాటిని ఎక్కువ చేస్తారు. ఓకే, టైమింగ్ ఎన్ని గంటల నుంచి? టైమింగ్ ఒక్కొక్కరు మార్నింగ్ ఇక్కడైతే వీళ్ళు 8 గంటలకు వస్తే 11 దాకా చేస్తారు, 9 గంటలకు వస్తే 12 దాకా చేస్తారు. 3.5 hours 4 hours ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ ఏమేమి పని చేస్తారు మామూలుగా? మేము అదే ఎప్పుడు ట్యాంక్ పని చేస్తా ఉంటుంది. ఓకే, కెనాల్ వేసేది, ఇవే పని కాలువలు చేసేది, ఈ పనులు చేస్తాం. అంటే మామూలు పనికి ఈ పనికి తేడా ఏమి? తేడా ఇది 2-3 గంటలు చేస్తాము, పోతాము, వేరే పని ఏమైనా చేసుకుంటాము. ఇది కంటిన్యూ ఇదే ఉంటే ఇది చేస్తాం. ఇది జీతం తక్కువ ఇస్తారు, ఒక రోజు చేసే కయ్యలేదు. అయితే బీబీ రామ్జీ పని చేస్తున్నారు, ఆ శ్రామికులు అయితే మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మరి చెప్పండి అసలు మీరు ఎన్ని గంటలకు వస్తారు ఈ పని చేసేదానికి, ఈ పని యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పటి నుంచి చేస్తున్నారు పని మీరు? మేము 8కి వస్తాము, 11:30 వరకు పని చేస్తాము. మాకు 5 ఏళ్ళు ఇంకా మేము ఈ పని చేస్తా ఉన్నాము. మా పిల్లలకి పాడు ఫీజులకి పాడు కట్టుకుంటా ఉన్నాము. కట్టుకొని ఈ వంక పని ఈ రోడ్డు పని చేస్తా ఉన్నాము. ఇంకొక వారంలో అయిపోతుంది రోడ్డు పని. మాకు మళ్ళా కూడా ఏమన్నా పని చూపించండి. మేము ఇప్పుడు పని చేస్తా ఉన్నాము, కానీ ఈ వారం తర్వాత ఇంకొక వారము పని చూపించండి మాకు. అంటే చూసుకున్నట్లయితే అంటే మామూలుగా మీరు పోయే పనికి ఈ పనికి మధ్య తేడా ఎట్లా ఉంటుందమ్మా? తేడా అంటే ఇంకా వస్తా ఉన్నాం కదా, 8కే వస్తాము, 11:30 వరకు పని చేస్తాము, మళ్ళీ ఇంట్లోకి పోతాం కదా. చల్లని పొద్దులో చేస్తాము, కూలికైతే ఎండలో కూడా చేయాల. అది మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చేస్తారమ్మా ఈ పని? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే మామూలుగా చేసే పనికి దీనికి తేడా ఉంటుంది? చాలా తేడా ఉంది. ఎందుకంటే అడుపుగులంతా పని చేయాల, 350 ఇస్తారు. ఇక్కడ 3 గంటలు 4 గంటలు కష్టపడాలి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఏమేమి పనులు చేస్తారమ్మా ఇక్కడ వచ్చి? ఇక్కడ అంటే వంక పని, నీళ్లు మాకు చేను పక్కలో ఉంటాయి వంకలు. బాగా పడిందంటే మనకి సహాయం బాగుంటుంది. అంటే మీరు పని చేసేటప్పుడు ఇక్కడ ఎవరైనా చూసి అధికారులు ఎవరైనా చెప్తారా ఇట్లా పని చేయాలని చెప్పి? వస్తుంది. ఎవరెవరు వస్తారమ్మా? ఫీల్డ్ ఆఫీసర్ గారు వస్తారు, ఏపీ సార్ వస్తారు,
ఇంకా చాలా మంది వస్తా ఉంటారు. ఓకే, ఈ పని వల్ల మీకు ఏం ఉపయోగం ఉందమ్మా? చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే మనకి ఎండాకాలము వానలు పడలేదు ఎక్కువ. ఈ పని అయితే రోజు ఉంటుంది, వారం తర్వాత మళ్ళీ వారం, ఒక రోజు కూడా లీవ్ ఉండదు. సార్ వాళ్ళు వచ్చి చూస్తా ఉంటారు, మాకు పని బాగా పెడతా ఉన్నారు. ఇప్పుడు ముందంటే 100 రోజులు ఉండింది, ఇప్పుడు 125 రోజులు. మాకు చాలా హ్యాపీగా ఉంది, పని మాత్రం రోజు ఉంది. ఓకే, ఇదైతే ఉపాధి హామీ పథకం ఉందో దానికి విబి రామ్జీ పేరు మార్చిన తర్వాత 120 రోజులు పెరగడం జరిగింది. దాంట్లో భాగంగానే చాలా మంది కూడా ఉపయోగకరంగా ఉందని చెప్పడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఏదైతే పేదలకు సంబంధించి అభివృద్ధి పథకం నడిపించడానికి, వలసలు నివారించడానికి పెట్టినటువంటి ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజలంతా ఉపయోగించుకున్నట్లు కూడా వాళ్ళ మాట చెప్పడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ పిల్లలు ఫీజు కట్టుకోవడానికి కానీ, కుటుంబ పోషణకు కానీ అనేక విధాలు కూడా ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా వాళ్ళ మాటలో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పథకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.